సిఎంఆర్ జ్యువెలరీ దసరా దివాళీ ధమాకా ఆఫర్ ఫ్లాట్ 50% వి ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే. మనం గొప్ప చరిత్రలు ఏమి రాయలేము. నేనేం తీయట్లేదు, అది మనకు తెలియాలి. వండర్స్ ఏం తీయట్లేదు మనం. స్పీల్బర్గ్ లాగానో ఇంకోటి వరల్డ్ క్రియేట్ చేయట్లా. నేను తీసే సినిమా ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, 100% డబ్బులు రావాలి. రెండు, థియేటర్లో స్క్రీన్ మనం చూస్తూ ఉండాలి. నేను రాస్తున్నప్పుడైనా షూట్ చేస్తున్నప్పుడైనా శ్రీరాములు థియేటరు, ఈ రెండు థియేటర్లే నా మైండ్లో ఉంటాయి. నేను కూర్చొని చూస్తున్నప్పుడు నాకు హై మూమెంట్ వస్తుందా లేదా అని చెక్ చేసుకో. మాస్ థియేటర్స్ రెండు, నాకు హై మూమెంట్ వస్తుందా లేదా అని. సో ఎక్కువ అది రిలేట్ చేసుకుంటుంటుంది. సో అలా రిలేట్ చేసుకునే ప్రాసెస్లో రవితేజ గారి డెత్ సీన్ అనేది ఏమన్నా తెలుసో తెలియకో మనం ఎగ్జిక్యూషన్ లెవెల్లోనో ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరిగిన ఈ డెత్ సీన్ కనుక నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయగలిగితే సినిమా మొత్తాన్ని అది కాపాడేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో 5th ఫిల్మ్గా నాకు ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నేను ఎప్పటి నుంచి కోడేటర్కి ఏం చెప్పానంటే, సార్ ఆ ఒక్క డెత్ ఎపిసోడ్కి ఓన్లీ టాకీకి వాళ్ళిద్దరం మంచి ఆ బ్యూటీ క్యాప్చర్ చేయడానికి ఎమోషన్ని నాకు 2 days కావాలనేవాడు. బట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసాం, సంక్రాంతికి రావాలి. ఆగస్ట్ 28 నాన్నగారిది జరిగింది. అక్కడి నుంచి ఏమన్నానంటే, సోమరాజు గారిని కోడేటర్ ఉండేవాళ్ళు, అప్పాజీ అంటాం ఆయన. అప్పాజీ ఒక్కరోజు కూడా నన్ను గ్యాప్ ఇవ్వద్దు, ఎందుకంటే నాకు ఫాదర్ పోయిన పెయిన్ నాకు తెలియదు. నాకు టార్గెటే గుర్తు చేస్తుండు. చిరంజీవి గారికి మనం ప్రామిస్ చేసాం. ఎందుకంటే అంతకుముందు ఏమైందంటే, ఫస్ట్ దసరాకి అనుకున్నాం మేము, బిఫోర్ కొబ్బరికాయ కొట్టినప్పుడు సినిమా స్టార్ట్ చేసినప్పుడు. కానీ నవీన్ గారు వాళ్ళు అదే బ్యానర్లో బాలకృష్ణ గారి సినిమా అప్పుడు దసరా అనుకున్నారు. సో నవీన్ గారు చెప్పంగానే చిరంజీవి గారు, ఓకే బాలకృష్ణ గారి సినిమా మీరు దసరాకి వచ్చినప్పుడు మీరు రావటం కరెక్ట్ కాదు, సంక్రాంతికి వెళ్ళిపోతాం నవీన్ అన్నారు. సో వాళ్ళకి వర్క్ అవ్వకపోవటం వల్ల వాళ్ళది సంక్రాంతికి పుష్ అయ్యింది. అవును. సో మేము సంక్రాంతి అనౌన్స్ చేసేసాం అప్పటికే. ఎస్. ఇంకా వెనక్కి వెళ్ళకూడదు, ఎందుకంటే వడ్డీలు పెరిగిపోతాయి నిర్మాతకి. అప్పటికే లాక్డౌన్ మోస్తున్నారు పాపం. చాలా జరుగుతున్నాయి మిగతా సినిమాల నుంచి చిరంజీవి గారు రావటం. అవును. సో అప్పటికి ఆచార్య రిలీజ్ అయిపోయింది, గాడ్ ఫాదర్ లూసిఫర్ రిలీజ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మాస్ సినిమా మనది ఒకటే. పండగ అనేది ఇక వేరే ఆప్షన్ లేదు పుష్ చేయటానికి. అవును, పండగ సినిమా అది. సో నేనేం చెప్పానంటే, అప్పాజీ గారు ఒక పని చేయండి, ఒక్కరోజు నేను ఖాళీగా ఆఫీస్లో కూర్చోకూడదు. ఎందుకంటే ఈ సినిమా గురించి చిరంజీవి గారి గురించి అన్నప్పుడల్లా నాకు మా నాన్న గుర్తొస్తాయి. సో నేను వెళ్ళేటప్పుడే చెప్పేశాను. అంటే ఇంకా బెస్ట్, అంటే ఏ కొడుకు ఇలా చెప్తాడో లేదో తెలియదు, కానీ 2 daysలో ఇలాంటి వార్త వస్తుందని నాకు అర్థమైపోయింది. కోమాలో ఉన్నప్పుడు ఇదే రూమ్లో పిలిచి మా కోడేటర్ని, ఎలా టాపిక్ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, చిన్న కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అప్పాజీ అదే రేపు ఎల్లుండు అంటున్నారు అంటే ఆయన క్యాచ్ చేయట్లా. ఏంటి డైరెక్టర్ గారు అంటున్నాడు. అదే రేపు ఎల్లుండు అంటున్నారు, ఏంటి అర్థం కావట్లేదు డైరెక్టర్ గారు. నా నోటితో నేను చెప్పలేకపోతే, సరే రేపో ఎల్లుండో వినరాంది ఏదైనా వినాల్సి వస్తుంది అప్పాజీ. అలాంటిది ఏదైనా జరిగితే 3వ రోజు కార్యక్రమం అయిన వెంటనే నేను షూటింగ్కి రావాలి, ఇదొక్క హెల్ప్ చేసి పెట్టు. నేను ఫోన్లో కూడా అప్పటిదాకా మాట్లాడినాను, కానీ ఆయన ఏడ్ చేస్తున్నాడు. అర్థమైంది. అప్పుడు ఏడ్ చేస్తున్నాడు చేతులు పట్టుకొని. ఏమవుతుంది నాన్నగారికి అంటే అంటాడు, అప్పాజీ ఇప్పుడు నన్ను ఎమోషన్ చేయొద్దు, మన పనులు ఉన్నాయి, మనం మాటిచ్చాం చిరంజీవి గారికి సంక్రాంతికి వస్తామని, ప్రొడ్యూసర్స్కి మాటిచ్చాం. ఆ మాటకి ఈ ఫాదర్ లేని పెయిన్ నాకు తెలియకూడదు. నువ్వు అంత తిక్కగా షెడ్యూలే, నువ్వు ఏం చెప్తే తీస్తా అని ప్రిపేర్ అయ్యాను. వెళ్ళాను, వచ్చింది కానీ షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇలా వెళ్తున్న ప్రాసెస్లో ఫైనల్గా ఒక రోజు అయినా డైరెక్టర్ గారు ఒక విషయం చెప్పాలి మీకు అన్నారు. ఏంటి అన్న, అదే టైట్గా షెడ్యూల్ వేసాం, రవితేజ గారిది డెత్ సీను మనకి 1 day వేయగలిగాను, 2 days సెట్ అవ్వట్లేదు అన్నారు. సరే అయితే వేరే ఆప్షన్ లేదు కదా. లేదు, సరే ఆ 1 day కాస్త ఏమైపోయింది, ఫైట్ పెండింగ్ మధ్యాహ్నం దాకా వెళ్ళిపోయింది. ఓకే, ఎక్స్టెండ్ ఫుల్ డే చనిపోయే 2 days తీయాలి నేను. ఆ ఎమోషన్ని నేను ఫీల్ అవ్వాలి, వాళ్ళిద్దరూ ఫీల్ అవ్వాలి, దాన్ని ప్రాపర్గా మూమెంట్ని క్యాప్చర్ చేయాలి, దాన్ని చూసుకోవాలి అన్న నేను 1 dayకి వెళ్ళింది. 1 day నుంచి హాఫ్ డే 2:30 వరకు నాకు ఫైటే సరిపోతుంది. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ నేను ఇంక తీయలేను. అవును. ఇది ఆల్మోస్ట్ డిసెంబర్ బిగినింగ్లో, జనవరిలో రిలీజ్ అయింది. అవును.
డిసెంబర్ బిగినింగ్. ఇప్పుడు కూడా మనం షూట్ చేసి ఇవ్వకపోతే సీజీలని, సినిమా కాపీ అని, ఆర్ఆర్ అని, టూ మెనీ థింగ్స్ దానికి రిలేట్ అయి ఉంటాయి. అవును. ఈ హాఫ్ డేలో తీయాలి. హాఫ్ డే అంటే 2:30 అయింది. చిరంజీవి గారు, రవితేజ గారు, అబ్బాయి నువ్వు కాన్వెంట్ అయితే కావాలి, లేదంటే ఇంకో రోజు ఏదన్నా ప్లాన్ చేద్దాం టేక్స్ అది దాకా. వినటానికి బాగుంది, బట్ డైరెక్టర్గా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వట్లా. సరే ఓ పని చేద్దాం, ప్రొడ్యూసర్స్ మనోళ్ళే, రేపు నిజంగా నేను తీసి బాగాలేదంటే ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళిద్దరిని ఇవ్వగలరు. పైగా ఇద్దరితో ర్యాపో నాకు బాగుంది, ఏదో విధంగా ఒక డే తీయచ్చు అని నమ్మకంతో ఆ చనిపోయే సీన్ని స్టార్ట్ చేస్తే లైటింగ్ లిటప్ చేసి స్కార్పియో చుట్టూ గ్రీన్ మ్యాట్లు కట్టి 4:30 అయింది. లైట్ పోవటానికి 1.5 hour ఉంది టైం. 2 days తీయాలనుకునే ఎమోషన్ 1 dayకి వెళ్ళి 1 day నుంచి హాఫ్ డే వెళ్ళి ఫైనల్ లిటప్ చేసేసరికి 1.5 hour ఉంది చేతిలో. సరే ఇద్దరిని కూర్చోబెట్టాను. సెట్ అందరికి కథ తెలీదు. జనరల్ యూనిట్ ఎలా ఉంటారంటే మీకు తెలిసిందే, వాళ్ళకి ఫ్రెషర్స్, వాళ్ళు యాజ్ అన్ ఆడియన్స్గా వాళ్ళకి స్క్రీన్ ప్లే ఆర్డర్లో మన సినిమా తీయం కదా షూటింగ్. అవును. ఓ రోజు ఇంటర్వల్ తీస్తాం, ఓ రోజు క్లైమాక్స్ తీస్తాం, ఓ రోజు ప్రీ ఇంటర్వల్ తీస్తాం, ఓ రోజు సాంగ్ తీస్తుంటాం. అవును. వాళ్ళకి బాగుంది బాగాలేదో అర్థమవుతుంటుంది, టోటాలిటీ అర్థం అవుతుంది, సీన్లు పండుతూనే లేదో అర్థం అవుతుంది, ఏం తెలియదు. దాంతోపాటు నార్త్ ఇండియన్స్ లైట్ అని నార్త్ ఇండియా నుంచి యూనిట్ వచ్చేది. వాళ్ళకి తెలుగు సగం రాదు, సగం మందికి గోల ఉన్నారు వాళ్ళు. సైలెన్స్ అన్నా సరే మోర్ దాన్ 1 minute కంటే హోల్డ్ చేయలేకపోతాం, మళ్ళీ మాట్లాడుతుంటారు జనరల్గా. ఎందుకంటే పనే, అవును అరే దాన్ని అది తోసేరా, దాన్ని ఇదరావు ట్రాక్ దాలో, ఈ గోల ఎక్కువ ఉంటుంది. అవును. సరే ఇద్దరిని కూర్చోబెట్టి సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఒకసారి. అన్నయ్య ఇది రవి గారు ఇలా మాట్లాడుతుంటే, ఓ పని చేయ అబ్బాయి, స్కార్పియోలో అంటున్నావు కాబట్టి మీ ఇద్దరం డ్రైవింగ్ సీట్లో నేను, ఈ సీట్లో రవి ఉంటారు, నువ్వు వెనకాల ఉండి నీ ఎమోషన్ని ఒక్కసారి నేను టేక్కి వెళ్ళే ముందు ఒక్కసారి మళ్ళీ రన్ త్రూ చేయి, డైలాగులు మర్చిపోదాం, ఎమోషన్ మీదే ఫోకస్ చేద్దామని రవితేజ గారు, చిరంజీవి గారు అంటం జరిగింది. వెళ్ళిపోయి నేను ఇప్పుడు మానిటర్ చూడలేను, డైరెక్ట్గా మానిటర్ చూడాల్సింది నేను. వెనకాల కూర్చొని వాళ్ళకి చిన్నపాటి ఆ మూడ్ క్రియేట్ చేసే ప్రాంప్టింగ్స్ పొజిషన్లోకి వెళ్ళిపోయినాను. ఎందుకంటే ఈ ఏడీస్ అంత 100% అంత షార్ట్ టైంలో ఎగ్జాక్ట్గా నేను చూసుకునే ఎమోషన్ వాళ్ళు చెప్పలేరు. సో మానిటర్ లేదు నా దగ్గర. సరే మీరు చూస్తే ఆ సీన్లో వెనకాల నేను పడుకొని ఉంటాను స్కార్పియోలో, కెమెరాకి తెలియకుండా. ఓకే. సో బిగినింగ్ టేక్ ముందు మొత్తం ఇది అనమాట, రోల్ కెమెరా యాక్షన్ నేనే అనేసాను. చేస్తే ఇద్దరు చేసేసారు. బయటకు వచ్చి మానిటర్ చూస్తున్నాను, నాకు టెన్షను బాగా వచ్చిందా లేదా అని, 5 అంతా అయింది. చూస్తుంటే చిరంజీవి గారు, రజయ్ గారు ఇద్దరు రావట్లేదు మానిటర్ దగ్గరికి. బాబీ గారిని చూడండి, ఆడికి ఒక కన్విక్షన్ ఉంటుంది కదా, లేదంటే 1 more చేద్దాం. చూస్తున్నా మళ్ళీ ప్లే అంటుంటే నేను రియలైజ్ అయింది ఏంటంటే హోల్ సెట్ సైలెంట్గా ఉంది. హోల్ సెట్ 300 మంది సైలెంట్గా ఉన్నారు. అప్పుడు నాకు గూజంస్ ఇలా వచ్చినాయి, ఈ సీన్ పండిందిరా బాబు, ఇడి అమ్మ ఆర్ఆర్ లేకుండా నాకు కూడా సైలెంట్ అయిపోయారంటే సీన్ పండింది, ఇటు చచ్చిపోతున్నాడు, ఇలా అన్న బాధపడుతున్నాడు అనేది వాళ్ళకి అర్థమైంది, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా. అదే హిందీ వాళ్ళు వాళ్ళకి అర్థమైంది, ఆగిపోయారు, ఎవడు మాట్లాడట్లేదు, నేను సైలెన్స్ అని అరవట్లేదు, హోల్ యూనిట్ పిన్ డ్రాప్ సైలెంట్, అందరూ మౌనంగా అలా చూస్తున్నారు. ఇక్కడికి వచ్చి వర్కౌట్ అయిపోయింది అనేసి ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సజెషన్ ఒకటి చాలా, ఇటు ఒకటి పెట్టాను సింగిల్ టేక్, ఇటు ఒకటి పెట్టాను సింగిల్ టేక్, ఒకటి క్లోజప్ అయిపోయింది. 6:20కి ప్యాకప్. వారిని అసలు మామూలు కాదు ఇది. ఆ రోజు నేను మెంటల్గా ఫిక్స్ అయ్యా, ఓకే వండర్ జరిగిపోయింది ఈ సినిమాలో. ఎప్పుడైతే లాంగ్వేజ్ రాని వాళ్ళకి, కథ తెలియని వాళ్ళకి ఓ రవితేజ గారు అన్నయ్య అనుకుంటూ వచ్చి భుజం మీద చేసి తీసుకెళ్ళి స్కార్పియోలో కూర్చోబెట్టి చనిపోతున్న మూమెంట్ని వాళ్ళు చూసి పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారంటే దీనికి ఆర్ఆర్ యాడ్ అవుద్ది, రీరికార్డింగ్ యాడ్ అవుద్ది, పర్టికులర్ స్క్రీన్ ప్లే టైంలో వస్తుంది. అయ్యో బాబోయ్, అసలు అది థియేటర్లో ఆ సీన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చెప్తుంటేనే నేను ఐఎమ్ గెట్టింగ్ ఓవర్ బర్డెన్డ్ విత్ దట్ ఎమోషన్. అది గుర్తొచ్చి అసలు ఆ క్షణంలో తీసిన మీరు ఫస్ట్ టైం గ్లిజరిన్ ఉండదు, ఇద్దరు గ్లిజరిన్ వేసుకోవాలా, ఇద్దరు డైలాగ్ పేపర్ చూసుకోవాలా, ఒకసారి సీన్ నేను ప్రాంప్ట్ చేయటం అంతే, ఇద్దరు. దాంట్లో ఇంకా బ్యూటీ ఏంటంటే బీడికి తీసి రవితేజ గారి నోట్లో చిరంజీవి గారు పెడతారు. అలా ఇది ఒకరు చెప్తే రాదు, వాళ్ళిద్దరు ఫీల్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, షేర్ చేసుకో, నా తమ్ముడు చనిపోతున్నాడు ఇంకో ఫ్యూ సెకండ్స్లో అని. నీ అమ్మ అన్నతో బ్యూటిఫుల్ మూమెంట్స్ లేవురా, ఎదిగిన తర్వాత మనం పెరిగిన తర్వాత చనిపోతున్నాను ఏంటి, మా అన్నని మిస్ అయిన ఆయన, వాళ్ళిద్దరు బలంగా నమ్మారు. అది
దాన్ని ఒక వాల్తేరే వేరే కథగానో ఇది ఒక సినిమాలో వాళ్ళిద్దరు ఆ క్షణం ఫీల్ అవ్వాలి, సొంత అన్నతమ్ముళ్ళగా వాళ్ళు ఫీల్ అయ్యారు. అదే మనకి అసలు మీరు చెప్తున్నదంతా వింటే నేను ఐఎమ్ రీలివింగ్ ఆల్ దోస్ మూమెంట్స్ ఇన్ ఆడిటోరియం. ఫస్ట్ డే మేము షో చూడడానికి వెళ్ళినప్పుడు ఏవైతే ఫీల్ అయ్యామో వాటికి ఒక 1000 times ఎక్కువ ఫీలింగ్ వచ్చింది. అండ్ యూఆర్ నెరేటింగ్ ఆల్ దట్ వాట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ దట్ డే. అయితే సినిమా రిలీజ్ అయ్యి అసలు వరల్డ్ రికార్డ్ రేంజ్లో రికార్డులన్నీ బదులు కొట్టేసి అసలు ఇండస్ట్రీ చరిత్రని మళ్ళీ తిరగరాసి మెగా స్టామినా అంటే. అయితే చిరంజీవిలోని గొప్పతనం మళ్ళీ ఆ రోజు సక్సెస్ మీట్లో చెప్పారు కదా, ఎఫ్ఎన్సిసిలో జరిగిన దాంట్లో, నా తమ్ముడు రవితేజ కనుక లేకపోతే సినిమాలో అసలు ఇంత సక్సెస్ ఉండదని. చాలా గ్రేట్ ఆ విషయం కదా. ఎప్పుడు కూడా మీడియా పరంగా కాదు, లేకపోతే పబ్లిక్ పరంగా కాదు, పర్సనల్గా లేకపోయినా పర్సనల్గా కూడా రవిని మళ్ళీ న్యాయం చేశాడు బాబీ. రవి గడే రవి కరెక్ట్, అది చంపేశాడమ్మా, కన్నీళ్ళు తెప్పించేసాడమ్మా అంటుంటాడు. ముందు అన్నది కూడా ఆయనే కదా, ఆయనే. నువ్వు క్యారెక్టర్ చెప్పగానే మీరు రవి కదా అని ఎంత అసలు ఎంత సిక్స్ సెన్స్ ఉండాలి, ఎంత అండర్స్టాండింగ్ ఉండాలి దాని మీద. ఎందుకు పర్టికులర్గా నాకు వాల్తేరు వేరే అన్న తర్వాత నాకు ఇంట్రడక్షన్, ఇంటర్ ఫైట్ ఇవన్నీ క్లాప్ మూమెంట్స్ అయినా డైరెక్టర్గా నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేది కొన్ని సీన్స్ ఉంటాయి నాకు పర్సనల్గా. దాంట్లో పోస్టర్ మీద బురద పడితే లుంగితో చిరంజీవి గారు తుడిసే సీన్ ఉంటుంది. అది ఒక మ్యాజికల్ మూమెంట్. అది రవితేజ గారి డెత్ సీను. ఆ సీన్ నిజంగా కూడా అంత నమ్మి చేయక్కర్లా చిరంజీవి గారు, ఊరికి ఒకసారి తుడిస్తే సరిపోద్ది. బట్ ఆయనే 2-3 సార్లు తుడిసేసి బురద ఆయనే కొంచెం వేసేసి అంటే పైగా మీకు ఆ సీన్ గురించి చెప్పాలి. ఇది కూడా ఎక్కడ చెప్పాలా. ఫస్ట్ ఆ సీన్ మేము ఎక్కడో ఒక లైవ్ లొకేషన్లో అనుకున్నాం, నాట్ రామోజీ ఫిల్మ్ సిటీ, ఒక కాలనీ ఏదో అనుకున్నాం. ఎక్కడంటారు అది, మన రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్తున్నప్పుడు దిల్సుఖ్ నగర్ తర్వాత ఏదో వస్తుంది. అవును, వనస్థలిపురం, అక్కడ ఎక్కడో ఒక రియల్ కాలనీలో ప్లాన్ చేసాం. మీకు చెప్పాను కదా, నాకు రెక్కీకి వెళ్ళే టైం కూడా లేదు. ఆ సీన్ ప్రతిరోజు షూటే, ఎగ్జాక్ట్లీ 91 days నాన్ స్టాప్ షూట్. 91 days. మేబీ నాకు తెలిసి మ్యాసివ్ పొరపాటు ఏదన్నా ఒక హాఫ్ డేనో సండేనో లేకపోతే ఆ రోజు పెను తుఫాన్ వచ్చో ఏదన్నా వచ్చి ఆగటం తప్ప 91 days నాన్ స్టాప్ షూట్ వాల్తేరు వేరే. పొద్దున్నే బండి ఎక్కటం, సినిమా షూటింగ్కి వెళ్ళటం, షూట్ చేయటం, ఆఫీస్కి రావటం, నేను వచ్చేసి నా రైటర్స్ అంతా ఉంటాం, రేపు సీన్ రాసుకోవటం, ఓకే అయిన తర్వాత పైకి వెళ్ళటం, పైన సెకండ్ హాఫ్ హ్యాబిట్, ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ హాఫ్ హ్యాబిట్, రెండూ చూసుకోవటం, ఇంటికి వెళ్ళి పడుకోవటం, మళ్ళీ 5ంటికి లేకటం, మళ్ళీ 6ంటికి సెట్కి వెళ్ళటం. ఇదే 91 days నా కాన్ఫిడెంట్ ఉండేవాడిని. 3 months మ్యాసివ్ కోర్స్. అసలు అన్నీ కూడా బలమైన సీన్స్, ఏది కూడా సాంగ్ అనో ఫైట్ అన్నీ ఏ సీన్కి ఆ సీన్, ఏ ఎపిసోడ్కి ఆ సీన్ అలా ఉంటాయి. కాదు, మిలిటరీ ట్రైనింగ్ కూడా ఇంతకన్నా మామూలు కొంచెం ఈజీగా ఉంటుందేమో. 3 నెలలు కంటిన్యూస్గా అంటే రియల్లీ. ఇప్పుడు ఆ సినిమా మీరు చెప్పినట్టుగా ఆ సినిమా రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అవ్వడం, ఆయన అన్ని చోట్ల కూడా చాలా ఓపెన్గా మీ గురించి కూడా అసలు ఎంత బాగా అంటే దాచుకోకుండా, ఇప్పుడు అంత పెద్ద హీరో నేను చేశాను అని అంటే అయిపోయింది, క్లోజ్, మొత్తం క్లోజ్. కానీ మా బాబీ అని మొన్న కూడా అవనిగడ్డలో 365 రోజులు ఆడింది. వాట్ ఈజ్ ఇట్ అండి అసలు? మీరు ఎక్స్పెక్ట్ చేశారా రామకృష్ణ థియేటర్లో? అంటే 1 year ఒక సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడిద్ది అనేది ఎక్స్పెక్ట్ చేయడం అసలు ఇంపాసిబుల్ థింగ్. అవుట్ ఆఫ్ డ్రీమ్. 3 రోజులు 5 రోజులు 2 వారాల సినిమా ఇప్పుడున్న 2 వారాలు ఆడటం అంటే చాలు, నిర్మాత హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, ఫ్యాన్స్ హ్యాపీ. అలాంటిది దాన్ని 300 ఇప్పుడు మీడియా పరంగా నేను హానెస్ట్గా చెప్తాను, ₹1 నిర్మాత దగ్గర నుంచి కానీ డైరెక్టర్ దగ్గర నుంచి కానీ ఆ సినిమా రన్కి ఏ విధమైన సపోర్ట్ మమ్మల్ని అడగలేదు ఎవరు. అది న్యాచురల్గా ఆడిందంటే రామకృష్ణ థియేటర్లో అవినిగడ్డలో ఆడింది ఆ సినిమా. అవును. సో పిలిస్తే నేను మొన్న 2 days బ్యాక్ వెళ్ళొచ్చాను. అవును. ఏదో పిలిచారు, పాపం మన సినిమా ఆడింది, యాజ్ ఎ డైరెక్టర్గా వెళ్ళాలని నేను ప్రొడ్యూసర్గా మైత్రి రవి గారు వెళ్తే మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చేశారు వాళ్ళు. స్వామినాయుడు గారు కావచ్చు, అక్కడ ఉన్న మిగతా ఆ ఊరు రామకృష్ణ థియేటర్కి సంబంధించిన అవినిగడ్డ చిరంజీవి గారి అభిమానులు అయి ఉండొచ్చు. గ్రాండ్ ఒక ర్యాలీ పెట్టి తీసుకెళ్లారు, స్టేజ్ వేసారు, LED స్క్రీన్స్. 1 year గడిచిపోయిందా, మనం ఇంకా రేపు రిలీజ్ 13వ తారీఖు అనే మూమెంట్కి వెళ్ళాము.
చిన్న డిజావో ఫీలింగ్ వచ్చింది నాకు మైత్రి రవి గారికి. డెజావు. ఇప్పుడు ఇన్ జనరల్గా అంటే అక్కడికి వెళ్ళగానే దిగ్గానే ఎలా అనిపించింది అసలు? అదే చెప్తాను కదా, సేమ్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఉండేవాళ్ళం. అవును, 13 రిలీజ్ అంటే 8వ తారీఖు 9వ తారీఖు అలా జరుగుతూనే ఉన్నాయి. ఒకటి వరంగల్లో, ఒకటి వైజాగ్లో, ఒకటి హైదరాబాద్ ఇలా జరుగుతుండే. అలాంటి మూమెంట్లో ఉన్నామా ఏంటి? ఎందుకంటే మళ్ళీ చిరంజీవి గారు బాస్ పార్టీ పాటేస్తున్నారు, వాళ్ళు మోనకాల్ లోడింగ్ అంటున్నారు. ఓ మన సినిమా రేపు 13 రిలీజ్ అయిపోతుంది, ఎలా ఫీల్ అవుతారు ఆడియన్స్ అన్న మూమెంట్లో ఉంది. రియల్లీ గ్రేట్. మీరు అక్కడ మంచి వాళ్ళకి చిరంజీవి గారి అభిమానులకి మంచి చాలా బలమైన వాగ్దానం ఇచ్చి వచ్చారు. మళ్ళీ పూనకాయలు తెప్పిస్తాను, అంతే కదండి. ఇప్పుడు పెద్ద హిట్ ఇస్తానని చెప్పి ఫస్ట్ సినిమానే వాల్తేరు వీర అయితే మళ్ళీ దాని తర్వాత సినిమా చేస్తే వాల్తేరు వీర అమ్మమ్మ కూడా అవ్వాలి. ఫ్యాంటాస్టిక్. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండడమే మొట్టమొదటి కీలకమైన పాయింట్, చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అది, మీ కాన్ఫిడెన్స్. అది ఆ కాన్ఫిడెన్స్ వల్లే కదా వాల్టర్ వీరే వచ్చింది. మోర్ దెన్ కాన్ఫిడెన్స్ అంటే మీకు ఒక విషయం చెప్పాలి. చిరంజీవి గారు ఎలా ఉంటుందంటే, నేను ఎందుకు 91 days నాన్ స్టాప్ షూట్ చేశాను దానికి కారణం చిరంజీవి గారి నుంచి దగ్గరగా చూడటం. పని తప్ప వేరే దానికి అసలు స్పేస్ ఇవ్వడం ఆయన. ప్రతిరోజు భయపడుతూనే వస్తాడు సెట్కి. ఈ సీన్ షూట్ జరిగిపోతుంది, దీన్ని ఏమైనా చేయగలమా బాబీ అని అడిగేవాళ్ళు. ఇంత హోంవర్క్ మెగాస్టార్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మనం ఎందుకు రిలాక్స్ అవుతాం? కథ ఓకే అయిపోయిన తర్వాత మేకింగ్ మీద తప్ప రైటింగ్ మీద ఎందుకు పెట్టట్లేదు? రైటింగ్ మీద కూడా పెట్టాలి కదా మనం అని ఒక కథని ఎన్ని యాంగిల్స్లో ఒక కమర్షియల్ సినిమాని ఆలోచించాలి, అంత హోంవర్క్ చేసేసాం. సో అక్కడి నుంచి నాకు మొదలైపోయింది. ఇప్పుడు నేను చేస్తున్న బాలకృష్ణ గారి సినిమాకి కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమాని ఎన్ని రకాలుగా స్క్రీన్ ప్లే చేయాలి, ఎన్ని రకాలుగా ఒక హీరోని అద్భుతంగా చూపించాలి, ఎన్ని రకాలుగా వండర్స్ క్రియేట్ చేయాలి, అన్నీ హానెస్ట్గా చేస్తున్నాం. అవును. సో అది ఇస్తుంది మాకు ధైర్యం, కాన్ఫిడెన్స్ని. Exactly. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.